కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మతి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పొన్నం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ ను విమర్శించే అర్హత పొన్నం ప్రభాకర్ కు లేదన్నారు. ఇకపై కరీంనగర్ లో పొన్నం ఎన్నటికీ గెలవలేడన్నారు గంగుల. ఇష్టానుసారంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలు కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడి గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కానీ నా మీద కానీ మాట్లాడినందుకు తీవ్రంగా మేము ఖండిస్తూ, పొన్నం ప్రభాకర్ చూస్తుంటే రీసెంట్లీగా కొత్తగా ఏదో మతి భ్రమించి మాట్లాడుతున్న మరో తెలంగాణ కేఏ పాల్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు. తెలంగాణకు మరో కేఏ పాల్ ఈరోజు పొన్నం ప్రభాకర్. ఏం ప్రస్తావన ఎసరకాల నుంచి నీ రాజకీయ జీవితం మొత్తం కూడా రాజకీయ వ్యభిచారం నీది, వెన్నుపోటు రాజకీయం నీది. 5 సార్లు పోటీ చేశావు, ఒక్కసారి గెలిచావు. మేము 5 సార్లు పోటీ చేశాం, ఒక్కసారి ఓడిపోయలే. మీకు మాకు తేడానా? కరీంనగర్లో అతను తుస్సు సున్నా వట్టిదే గాడిద గుడ్డు అని ఏముండదు కరీంనగర్లో. ఇది నీ రాజకీయ ప్రస్థానం. మళ్ళీ 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేశావు, తుక్కుతూ ఓడిపోయినావు. 2009లో ఎంపీగా గెలిచావు. దేశమంతా గెలిచిందో అన్న నువ్వు ఒకటి ఓడిదింగా నువ్వు కూడా గెలిచినావు. అది ఒకటేసారి గెలిచినావు కదా. ఇక గెలిచినావు అని మాజీ ఎంపీ గారికి పేరు వచ్చింది, ఒక్కసారి గెలిచినావు. తర్వాత 2014లో తుక్కుతూ ఓడిపోయినావు, 2,50,000 ఓట్లతో ఓడిపోయినావు. మళ్ళీ మొన్న 2018లో నా పోటీ చేస్తున్నా మీద ఎన్ని ఓట్లు వచ్చినావు నీకు? 3వ స్థానం పరిమితమవుతావు, 3వ స్థానంలో ఓడిపోయినావు. ఇవన్నీ చూసి ఓటమి చూసుకొని మతి భ్రమించినవు, మత సభ అయినవు. ఇక నిన్ను కేజే పాలనపోతే ఏమంటాం?